ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, రాత్రి పడుకునేలోపు మీ ఇంటి గుమ్మం ముందు ఇదొక్కటి కాల్చండి చాలు. అమ్మ అనుగ్రహంతో మీరు కోరుకున్నవారు మీకు సొంతం కావాల్సిందనమాట. సొంతం అవ్వకుండా అస్సలు ఉండలేరు. ఎందుకంటే ఇది చాలా చాలా పవర్ఫుల్ రెమెడీ అనమాట. 100కి 100% తప్పకుండా తీరుతుంది. నమ్మకంతో చేసుకోవాలి. అయితే మీరేం చేస్తారంటే, అమ్మవారి యొక్క ఫోటోని శుభ్రం చేసుకుని చందనం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించుకొని, ఎర్రటి మందార పువ్వులు ఉంటే మందార పువ్వులు కానీ, లేదంటే కస్తూరి పువ్వులు అయినా సరే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఏవైనా సరే ఎరుపువి అమ్మవారికి ఇవ్వాలని పెట్టుకోవాలి. పెట్టుకుంటే మీకు ఎలాంటి కోరికలు ఉన్నా సరే అమ్మ ఎంతో శక్తివంతంగా తీరుస్తారు. అమ్మవారి యొక్క ఆశీర్వాదం అనేది మీకు ఎప్పుడు కూడా ఉంటుంది. అలాగే మీకు శక్తికి మించినటువంటి ఏదో ఒక నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టి దీపం వెలిగించి ఒక గ్లాసు మంచినీళ్ళు అమ్మవారికి ప్రసాదంగా పెట్టినా సరే అమ్మవారు స్వీకరిస్తారు. అయితే అమ్మవారి ఆశీర్వాదంతో మీరు కోరుకున్న వారు ఎంత మొండివారైనా సరే ఈ యొక్క పరిహారం మీరు చేసుకుంటే చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. మీ యొక్క కోరికలో న్యాయం అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం ఎవరి కోసమైతే చేశామో, మనం దేనికోసమైతే చేస్తామో ఆ పనేది 100% సక్సెస్ అవుతుంది. చాలా పవర్ఫుల్ మంత్రంగా ఇది మంత్రశాస్త్రంలో చెప్పబడింది. అంతటి పవర్ఫుల్ రిజల్ట్ కూడా వస్తుంది. ఎంతమందో చేసి కూడా మంచి రిజల్ట్ పొంది ఉన్నారు. చాలామంది కూడా భార్యాభర్తల మధ్య గొడవ కానీ, ప్రేమించిన వారి మధ్య గొడవలు కానీ, ఇవన్నీ రావడానికి అవకాశం ఏంటంటే, మనకు ఉండేటటువంటి దిష్టి దోషాలు, మన ఇంట్లో ఉండేటటువంటి దిష్టి దోషాలు అనేవి ఎక్కువైపోయి ఇలాంటి చిన్న చిన్న గొడవలు అనేవి వస్తూ ఉంటాయి. చిన్న చిన్న గొడవల వల్లే ఈగో ప్రాబ్లం వల్ల పెద్దవై దూరం అయిపోతూ ఉంటారు. అయితే మీ ప్రేమికులు కానీ, లేదంటే భార్యాభర్తలు కానీ అన్యోన్యంగా ఉంటే, బంధువులైనా ఇరుగు పొరుగు వారైనా సరే, అమ్మో వీళ్ళు ఎంత సంతోషంగా ఉంటున్నారు, ఎంత ఆనందంగా ఉంటున్నారు, మా ఇంట్లో నా భర్తకి నాకు ఎప్పుడూ పడదని వారు మీ మీద దృష్టి పెట్టేస్తూ ఉంటారు. అలాంటి నరదృష్టి వల్ల భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు, చికాకులు వస్తూ ఉంటాయి. అలాగే ప్రేమికుల మధ్య చిన్న చిన్న అనుమానాలు, నిందలు, గొడవలు వస్తూ ఉంటాయి. అలాంటి మాటల వల్ల కొన్నిసార్లు మన సమయం బాగోలేనప్పుడు చిన్న మాటే పెద్ద గొడవగా తయారయ్యి పెద్ద సమస్యగా మారి దూరం అయిపోవలసి వస్తుంది. కొన్నాళ్ళ తర్వాత దేనికి మనం గొడవ ఆడుకున్నామని ఆలోచిస్తే ఆ సమస్య చిన్నదిగా అనిపిస్తుంది. ఇద్దరిలో ఒకరు రియలైజ్ అయ్యి ఎలా అయినా సరే మేము ఎప్పట్లాగే సంతోషంగా ఉండాలి, మేము కోరుకున్న వారితో ఆనందంగా ఉండాలి అని ఆలోచిస్తూ అలాంటి వారు ఎవరైతే బాధపడుతున్నారో వారందరికీ కూడా ఈ యొక్క పరిహారం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట. అయితే ఈ పరిహారానికి కావాల్సింది 1 స్పూను జీలకర్ర, 1/2 స్పూన్ మిరియాలు, 1 స్పూను ఆవాలన్నమాట. ఈ 3 అనేటివి ఎంతో శక్తివంతమైనవి. ఈ యొక్క శక్తివంతమైన వస్తువులు అనేవి నరదృష్టిని పోగొట్టి మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. అయితే ఈ 3టిని కలిపితే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోగొడుతుంది. అయితే ఈ 3టిని ఒక చిన్న గిన్నెలో వేసుకొని, అంటే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ ఆవాలు వచ్చి ఈ 3 కూడా వేసుకున్న తర్వాత, అంటే 2 స్పూన్లు ఆవాలు వేసుకున్నా సరే మంచిదనమాట. వేసుకొని కర్పూర పొడి అనేది కొంచెంగా దానిపైన చల్లుకొని గిన్నె పట్టుకొని, అంటే గిన్నెలో కానీ, ప్రమిదిలో కానీ, లేదంటే సాంబ్రాణి ధూపంలో కానీ వీటి 3టిని వేసుకొని ఆ వాటిపైన కర్పూర పొడిని చల్లండి. ఇలా చల్లిన తర్వాత గిన్నెను పట్టుకొని ఇల్లంతా కూడా ఒకసారి తిరిగేయండి. బాత్రూమ్, బెడ్రూమ్, హాల్, వంట రూమ్, కిచెన్, బాల్కనీ వీటన్నిటిలో తిరిగేసి దాన్ని ఎగ్జాక్ట్గా తీసుకెళ్ళి గుమ్మం బయట ఎదురుగా పెట్టండి. అలా పెట్టి అగ్గిపొలతో వెలిగించేయండి. జీలకర్ర, మిరియాలు, ఆవాలు ఇవన్నీ కూడా మంటలు చిట్టపటలాడుతూ పూర్తిగా కాలిపోతాయి. వాటి నుంచి పొగ వస్తుంది. ఆ పొగతో మీ ఇంట్లో ఉన్న నరదృష్టి ఇవన్నీ కూడా పోతాయి. మీకేమైనా సరే దుష్టశక్తులు ఉన్నా సరే అవన్నీ కూడా పోతాయి. ఈ పరిహారాన్ని మనం ఈరోజు రాత్రి చేసుకోవాలన్నమాట. ఈరోజు రాత్రి ఇలా చేసుకుంటే మీకున్నటువంటి నరదృష్టి, గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోయి మీరు కోరుకున్న వారు తప్పకుండా మీ సొంతం అవుతారు. కాబట్టి నమ్మకంతో చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.